పెదనైనా చెప్తున్నాడు, మా అబ్బాయి సినిమాలు చూడండి, మా అబ్బాయి సినిమాలు చూస్తే మీరు అందరూ మంచి మైండ్ రిలీఫ్ అయ్యిద్ది, కష్టపడి పొగులంతా కష్టపడి సాయంత్రానికి సినిమా చూడండి, ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్, వాళ్ళ పెదనైనా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా, అంటే పూర్వ ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా యద్మనపూడి మండలం చిలుకూరు వారిపాలెం నేను వస్తున్నాను అన్నమాట. ఎందుకు వస్తున్నానంటే, ఈ ఊరికి ఎందుకు వస్తున్నానంటే, ఈ ఊరిలో ప్రముఖ దర్శకుడు మనందరికీ బాగా గుర్తొస్తుంది, F2 అంటే అందరికి గుర్తొస్తుంది. ఆయన తీసిన సినిమాలు పటాస్ కానీ, తర్వాత రాజా ది గ్రేట్ కానీ, సర్లేరు నీకెవరు కానీ, ఆ తర్వాత భగవంత్ కేసరి కానీ, ఆ తర్వాత F2 F3 ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కామెడీ ఉంటూ ఒక చివరికి వచ్చే మంచి మెసేజ్ ఇస్తుంటారు. అనిల్ రావుపూడి గారు అన్నమాట, వాళ్ళ ఊరు అన్నమాట ఈ చిలుకూరు వారిపాలెం. సో ఈ ప్రజెంట్ నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఇల్లు, వారి ఊరు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. ఆ విషయాలన్నీ కూడా నేను మాట్లాడతాను. సో అవన్నీ కూడా మీకోసం చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. మీ ఊర్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి ఉన్నారు కదా, అవును, మీకు బాగా తెలుసండి? మా తమ్ముడు కొడుకు. చూడండి, ఇక్కడ అనిల్ రావుపూడి గారు వీళ్ళ తమ్ముడు కొడుకంట. ఒక మాట మాతో పంచుకుంటారా? ఏమిటి అంటే ఏం లేదండి, మీరు చూస్తుంటారు కదా ఆయన్ని, అవును, ఎట్లా చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చిన్నప్పుడు మామూలుగా చదువుకుంటా ఈ సినిమా, ఈ టీవీలో ఈ బొమ్మలు అవి చూస్తా డాన్సులు బొమ్మలు చేస్తా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి యాక్టివ్ అంట. యాక్టివ్గా ఉండేవాడు, బాగా డాన్స్ చేసేవాడు. చిరంజీవి డాన్సులు అంటే బాగా ఇంట్రెస్ట్ గా చేసేవాడు. ఈ మధ్య డాన్స్ షోలు కూడా చూస్తున్నాం మేము, హీరోల కన్నా కూడా ఆయన బాగా చేస్తున్నాడు. అది చిరంజీవిదే ఎక్కువ చేస్తాడు. అప్పుడు చిన్నప్పుడు బాగా చేస్తాడు, బాగా ఇదిగా ఉండేవాడు. మేమేదో సరదాగా అబ్బాయి అది ఇది అని చెప్పి మేము సరదాగా చేసుకుంటునేవాళ్ళం. మీరు అనుకున్నారా అప్పుడు మనోడు మంచి సినిమా ఇండస్ట్రీలకు మంచి ఇది అవుతారు, డైరెక్టర్ అవుతారు? అప్పుడు పొజిషన్ వేరు. చిన్నప్పుడు అందరూ చాలా మంది చేస్తుంటారు. సహజంగా ఇప్పుడు పిల్లలందరూ చేస్తుంటారు, అలాగే అనుకున్నాము. తర్వాత ఇది బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత మేము గట్టిగా జాబ్ చేయాలి అది ఇది అని అంటే అడిగి దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. వాళ్ళ ఫాదర్ మదర్ జాబ్ చేయాలని చెప్పి కోరుకున్నారు అన్నమాట. మేము అందరం అంతగా కొడుకు జాబ్ చేయాలని కోరుకుంటారు. బట్ అంతా జాయింట్ ఫ్యామిలీ కదా, జాయింట్ ఫ్యామిలీ మీద పెదనాన్న, సొంత పెదనాన్న అదే అంటున్నారు, మా తమ్ముడు కొడుకు. దాని మీద ఇక ఆడికేమన్నా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, కాని రాకుండా లేదు. ఇట్లా సంగతి ఏంటంటే మా వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే, అరే సరే చూద్దాం 2 సంవత్సరాలు చూసిన తర్వాత సెట్ అయితే సెట్ కావటం అబ్బాయి, లేకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి నన్ను. లేదు పెదనాన్న సెట్ అవుతాను నేను, గ్యారంటీ కాదు ఇది అని అన్నాడు. ఇక పట్టుదలతోటి వాడు స్వయం కృషితోటి పైకి రావటమే. తర్వాత దానికి తోడేమన్నా మా చుట్టాల అబ్బాయి భాను ప్రకాష్, ఆ అబ్బాయి పేరు ఏదో అరుణ్ ప్రసాద్, ఆ అబ్బాయి కొంచెం దీంతో ఉండటంలో దగ్గర ఉన్నారు ఆ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారితో తమ్ముడు సినిమా అయితే చేసినట్టు. తర్వాత బాలకృష్ణ తోటి కూడా ఏదో ఒకటి తీశాడు ఆ అబ్బాయి. దాని మీద ఇక బాగా పూర్తిగా ఇదయ్యాడు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం వేరు, కానీ అక్కడ సెట్ కాకపోతే వేరు. కానీ మీ అబ్బాయికి మంచి 7 సినిమాలు తీస్తే 7 సినిమాలు కూడా బంపర్ హిట్లు అన్ని, మొత్తం హిట్టే. బాగా మంచి కామెడీ కూడా ఉంటది, అసలు ఒక రేంజ్ లో ఉంటది కామెడీ. అంటే మా వాడు తీసే సినిమాలు ఎలా ఉంటాయి అంటే, పొగులు పద్దాకులు వర్క్ చేసుకుని వచ్చి ఓ 10 నిమిషాలు ఆ చేసిన పని కానీ, లేదా ఎవరికన్నా ప్రేక్షకుడికి ఏదన్నా మానసికంగా బాధలుండా ఒక 2 గంటలు లోనకు పోయి కూర్చొని మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది. మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? మా వాడు తీసిన దాదాపు అన్ని చూశాను నేను. అన్ని సినిమాలు మీకు ఇష్టం అన్నమాట? అంటే అన్ని సెట్ ఒకటి, ఆ సినిమా మొత్తం మీద ఎంత ఆశయం పెట్టినా ఏం చేసినా ఏదొకటి జనానికి మెసేజ్ ఉంటుంది. అవును, ఏదో ఒకటి చిన్నది, ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు అయినా సరే ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ మొదటి సినిమా తీశాడు, ఆ కాళ్ళు లేని అబ్బాయి వాళ్ళని పెట్టాడు, ఫైట్ చేయటం వాళ్ళు, పటాస్. అది
కొంచెం ఆలోచించే విషయం అన్నమాట. అంటే వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళకి ఒక ఇది అవును. గుర్తింపు ఉంటది కదా. అలాగా ఇప్పుడు అదే మొన్న వచ్చింది సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి. కేసరి. దాంట్లో ఆ ఆడపిల్లలని ఎవరైనా సరే ఇది చేస్తే ఎలా ఉంటది, దానికి ఎవరు ఒప్పుకోకూడదు అనే బాలకృష్ణ గారి డైలాగులు ఉంటాయి. అవన్నీ కొంతమందికి మెసేజ్ బ్రెయిన్ లో కొంచెం సినిమాలో అంతిమంగా ఒక మెసేజ్ అంటూ ఉండాలి. ఒకటి అంటూ ఉండాలి. ఇప్పుడు ఆగడ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమాలు తీశారంటే వాళ్ళ సినిమా మొత్తం వ్యాపార పరంగా తీసినా చివరికి వచ్చేసరికి ఒక మెసేజ్ జనానికి ఉపయోగపడే మెసేజ్ ఒకరు ఆలోచించేసి. ఇప్పుడు అందరు ఎవరు ఇప్పుడున్న యంగ్స్ అంత లోతుగా ఆలోచించరేమో కానీ అందరూ 100 మంది ఆలోచించకపోయినా కనీసం ఇద్దరైనా ఆలోచిస్తారు కదా దాని గురించి ఖచ్చితంగా. అందువల్ల పరంగా అయితే F2 సినిమా అనేది ప్రతి ఇంట్లో పగలబడి నవ్వుతుంటారు. అవునవును, అంత బాగా తీశారు. మామూలుగా వచ్చినప్పుడు కలుస్తుంటారు మీరు? కంపల్సరీ వస్తాడు, ఇంటికి వస్తాడు. మొన్న మా అబ్బాయికి లివర్ డ్యామేజ్ అయినప్పుడు మొత్తం వాడే చూసుకున్నాడు అక్కడ ఇది చేసి. మరి సంక్రాంతికి వస్తున్నాం అని సినిమా వస్తుంది ఇప్పుడు. అది వస్తుంది, మా అబ్బాయి కూడా వస్తాడు సంక్రాంతికి. వాళ్ళ అబ్బాయి అనిల్ రావుపూడి గారు కూడా సినిమా సంక్రాంతికి వస్తున్నామే కానీ ఆయన కూడా వాళ్ళ ఊరు ఏ ఊరు చిలుకూరు వారిపాలెం కూడా వస్తున్నారంట. సో థ్యాంక్ యూ అండి, మంచి మాకు సమాచారం ఇచ్చారు మీ తమ్ముడి కొడుకు గురించి. సో అనిల్ రావుపూడి గారు చూస్తారు అనుకున్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇటీవల ఒక 10-15 సంవత్సరాలు బట్టి మేము ఎవరంతటా డివైడ్ అయ్యి ఇదయ్యాం కానీ అంతకుముందు మా అంతా కలిసే పిల్లలందరూ కలిసి ఇది చేసేవాళ్ళు. మొన్న మా అబ్బాయి ఇదైనప్పుడు కూడా మొత్తం వాడే చూసుకున్నాడు, మంచి ఇది చేశారు. సరే వాడు వెళ్ళిపోయాడు టైం లేక, నాకు చేయగలిగేది ఏం లేదు కదా మనం. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అయిద్దని అనుకుంటున్నాం. మీ అబ్బాయికి ఏం చెప్తారు ఈ సందర్భంగా చెప్పండి ఒకసారి. మా అబ్బాయికి ఏముంది, ఏదైనా సరే మా అబ్బాయి తీసే సినిమాలు బాగా కష్టపడి బాధలు పడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2 గంటలు పోయి రిలీఫ్ తీసుకునే విధంగా ఉండాలి, మర్చిపోయి ఆ బాధలు మర్చిపోయి. పెదనైనా చెప్తున్నాడు, మా అబ్బాయి సినిమాలు చూడండి, మా అబ్బాయి సినిమాలు చూస్తే మీరు అందరూ మంచి మైండ్ రిలీఫ్ అయ్యిద్ది, కష్టపడి పొగులంతా కష్టపడి సాయంత్రానికి సినిమా చూడండి, ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెదనైనా. తర్వాత ఇంకా బాగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా పిల్లలు సక్సెస్ కావాలని కదా కోరుకునేది. 120-130 సంవత్సరాలు ఇక్కడ ఈ ఊరు గట్టి. ఇంతకుముందు ఆ ఎద్దనపూట్లో ఉండేది. ఇక్కడ మా పెద్దలంతా ఇప్పుడు ఈ వాగులు ఉండి రావాలి కాక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఊరు కొత్తగా కట్టారు, 150 సంవత్సరాలు అవుతుంది ఊరు గట్టి కూడా. ఇప్పుడు మీరు ఎంతమంది అండి సంతానం? ఇప్పుడు అనిల్ రావుపూడి గారి నాన్న, మీరు, ముగ్గురు మేము అన్నదమ్ములు. ఒక అక్క ఉంది, ఆమె చనిపోయింది. మా పెద్దన్నయ్య చనిపోయాడు, నేను ఉన్నాను, మా తమ్ముడు గాని మేము ఏం పేరండి? బ్రహ్మయ్య. అనిల్ రావుపూడి గారి నాన్నగారు. దాదాపు 14 గంటలు 15 గంటల వరకు చేసాం మేము వాళ్ళ కోసం, పిల్లల కోసం. అంతా చాకరీ చేసాం. మాకేమన్నా మా పెద్దల కాడి నుంచి మొత్తం ముగ్గురేసి మొత్తం జెంట్స్, లేడీస్ తో ఒక అమ్మాయి ఉండేది. మాది 80 ఎకరాల పొలం అయితే మొత్తం మా వాళ్ళు పంచుకుంటూ వచ్చేదానికి, మాకు వచ్చేదానికి మేము 3 అన్నదమ్ములు, మాకు ముగ్గురికి 3 ఎకరాలే వచ్చింది. మా నాన్నోళ్ళకి 3 ఎకరాలు వచ్చింది, వాళ్ళు 3 అన్నదమ్ములు. ఆ పైన వాళ్ళు 3 అన్నదమ్ములు. అట్లా పంచుకుంటా వచ్చేదానికి మా పెద్దలు ఇచ్చిన చిరాచి మేము ఎవరు కూడా 1 సెంటు కూడా మిస్ చేయలేదు. దాన్ని జాగ్రత్తగా చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాము. ఓకేనండి. ఇప్పుడు మీ ఇల్లు, మీ తమ్ముడు గారి ఇల్లు, అనిల్ రావుపూడి గారి మీ అబ్బాయి ఇల్లు మేము చూసి అక్కడ కొంచెం ఆ విషయాలన్నీ వెల్లడించి, ఆ ఊరు వాతావరణాన్ని అక్కడ వెల్లడించి అవన్నీ మేము విజువల్స్ రూపంలో మా ప్రేక్షకులకి అందిస్తాం. ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ అండి, చూడండి, వస్తుంది తొందరలో. అది వస్తుందా అసలు? ఛానల్ వస్తుంది, ఫోన్లో వస్తుంది. ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఓకేనండి, చలో. ఎంత పీస్ఫుల్గా ఉంది అబ్బాయి. ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ, ఇది బస్ స్టాండ్, చిలుకూరు వారిపాలెం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ అనిల్ రావిపూడి గ్రామస్తులు అనుకుంటాను. వీళ్ళు ఇక్కడ ఒక మంచి పోస్టర్ వేసారు. అనిల్ రావిపూడి గారి 8వ చిత్రం ఆ బ్లాక్ బస్టర్ కావాలని చెప్పి కోరుకుంటూ మీ చిలుకూరి వారిపాలెం గ్రామ ప్రజలు అభిమానులు అనమాట. అంటే అనిల్ రావిపూడి గారిది చిలుకూరి వారిపాలెం అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రామస్తులు కలిసి ఒక పోస్టర్ అయితే వేసారు, మనం చూడొచ్చు ఇక్కడ. మొత్తం మీద మనం చిన్నగా ఆ రోడ్డు దాటుకుంటూ ఈ చిలుకూరు వారిపాలెం రావడం జరిగింది. దీన్నే కుమ్మరిపాలెం అని కూడా అంటారంట. సో మొదట్లో మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఈ కుమ్మరిపాలెం అని చెప్తున్నారు, చిలుకూరు వారిపాలెం ఎక్కడ రా అని చెప్పి అనుకున్నాం. సో ఏదైతే మొత్తం మీద ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడే ఏమన్నా పక్కన వాళ్ళ ఇల్లు, అనిల్ రావిపూడి గారి వాళ్ళ ఇల్లు. అయితే వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి పెద్ద ఉంది, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరండి? నా పేరు చెంచమ్మ. పెంట్యాల చెంచమ్మ. సో మీరు ఇప్పుడు చిన్ననాటి నుంచి చూస్తుంటారు అనిల్ రావిపూడి గురించి. మన అతని సినిమాలు మంచి కామెడీగా హాస్యాస్పదంగా ఉంటాయి. అతని మాటలు కూడా ఇట్లాగే చిన్నప్పటి నుంచి ఇట్లాగే ఉంటాయి. అట్టుంటానే హాస్యంగా ఉంటానే అట్లా రాణించాడు. సినిమా ఏంటంటే మనం ఏంటంటే కష్టపడి సాయంత్రానికి ఒక సినిమా చూస్తే ఆ సినిమా నవ్వుకొని ఆద్యాంతం బయటకు వస్తాం మనం. సో అలాంటి ఇప్పుడు జబర్దస్తులు అయి పెడుతుంది టీవీలో. తీసిన సినిమాలు కూడా మొత్తం కూడా ఒక అన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, కొన్ని ఒక మెసేజ్ ఉంటది. పటాసు, సుప్రీం, చూడండి పెద్ద మొత్తం చెప్తుంది. రాజాది గ్రేట్, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, 8, 7 అయిపోయినాయి కదమ్మా. 8వ చిత్రం ఇప్పుడు రాబోతుంది, సంక్రాంతికి వస్తున్నాం అంట. మీరు ఎక్కడ ఉంది దగ్గరలో మీకు థియేటర్? అంటే మాకు చిలకలూరిపేట చూస్తారు. ఎన్ని కిలోమీటర్లు ఏడు నుంచి? 8 కిలోమీటర్లు, 3 కావాలి అంతేనా? 3 లేదా 3.5, 4 లోపు. మామూలుగా వాళ్ళ ఫాదర్ మాదర్ ఇక్కడే ఉంటారు. అప్పుడప్పుడు వస్తుంటారా ఆయన? ఎవరు వస్తాడు, పండగకి వస్తాడు. రేపు సంక్రాంతికి ఇక్కడే వస్తాడు అనమాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి వస్తాడయ్యా, సొంతూరు సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి అందరిని టచ్లో ఉంటాడు, అందరిని మాట్లాడిస్తాడు, బాగానే అటు ఇటు తిరుగుతుంటాడు, ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతుంటాడు అనమాట. బాగా టచ్గా ఉంటాడు పిల్లగాడి మట్టికి. వాళ్ళకి 60 సెంట్ల పొలం ఉంది. ఆ అబ్బాయి బాగా కష్టపడి, డ్రైవర్లే వాళ్ళ నాన్న, కష్టపడి ఆర్టీసీ డ్రైవర్, సెలవు పెట్టకుండా కష్టపడి చేసుకొని కూతుర్ని డిగ్రీ పిల్ల చదివింది, అంతలోకి పెళ్లి చేశారు. డిగ్రీ శాంతం కాల తర్వాత చదివి పెద్దదయింది పిల్ల, డిగ్రీ అయ్యి ఇప్పుడు ప్రిన్సిపాల్ అయింది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా అది బుర్రలు, పిల్ల కూడా ప్రిన్సిపాల్ ఇప్పుడు. ఏం పేరు అనిల్ రావిపూడి గారి అమ్మ పేరు? ఏం పేరు? అనంతలక్ష్మి. నాన్న పేరు? బ్రహ్మయ్య. ఆయన డ్రైవర్ అన్నమాట, ఆర్టీసీ డ్రైవర్. ఇప్పుడు సర్వీస్ లో ఉన్నారా? లేదు, రిటైర్ అయ్యారు. ఎంతమంది సంతానం ఇప్పుడు బ్రహ్మయ్య గారికి? ఇద్దరే. అనిల్ ఆడపిల్ల రాధిక అక్కయ్య, ఈ పిల్లాడు తమ్ముడు. చిన్నప్పుడు బట్టి టచ్, ఇంటి పక్కనైనా మాట్లాడాలని లేదు, మాకు అలవాటైన పిల్లాడు కనుక ఏడు మేము చూడకపోయినా సులువు అవుతాడు. హలో అంటాడు. పటాసప్పుడు కళ్యాణరామ్ వచ్చాడు కదా ఇక్కడికి. ఇక్కడికి వచ్చాడుగా. ఈ ఊరు వచ్చారా? సాయి కుమారు, కళ్యాణరాము, శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ వచ్చారు. బాగా చేశారు, బాగా తిండి గిండి బాగా తెగొచ్చారు. ఈ బజార్లు పట్ల వాళ్ళు వచ్చినప్పుడు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు కళ్యాణరామ్. మంచి పొజిషన్కి వచ్చాడు. మంచి పొజిషన్కి, స్టార్ డైరెక్టర్ కదా ఇప్పుడు. మామూలు విషయం అసలు. 8 తీసిన 7 చిత్రాలు బాగా మంచి హిట్లు అన్ని. ఒంగోలులో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మా అన్న అవుతాడు మాకు, అంటే దగ్గరలో మేమంతా కలిసి ఉంటాం. నాదేండ్ల శ్రీనివాస్ అని, వీళ్ళు రూమ్మేట్ అనమాట హైదరాబాద్లో. మా వాడి గురించి తిండి అది అంటారు అతను. మా ఫ్రెండ్, మేమందరం ఒకే రూమ్లో ఉన్నాము అంటే సరే చేద్దామన్నా అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాం కదా రావినవతల. కొంచెం యాక్చువల్గా మాకు ఊరు ఐడియా లేదు. అద్దెంపూడి వస్తే ఆ నుంచి వీళ్ళు కుమ్మరపాలెం అంటే చిలుకు పారి కుమ్మరపాలెం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇదనమాట వాళ్ళ మొదటగా చిన్ననాటి నుంచి కూడా ఇక్కడే పెరగటం జరిగిందనమాట. 2017 దాకా కూడా అనిల్ రావిపూడి గారు ఇక్కడే ఇంట్లోనే ఉన్నారన్నమాట.
వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్ అనమాట, వాళ్ళ మదరు ఇంట్లో ఉండేది. సో ఈ విధంగా వాళ్ళిద్దరు సంతానం అంట, అంటే అనిల్ రావుపూడి గారు వాళ్ళ సిస్టర్ అనమాట. ఈరోజు ఒక సినిమా టాలీవుడ్కి గర్వకారణం అంట, ఒక మంచి డైరెక్టర్గా, స్టార్ డైరెక్టర్గా ఎదిగాడనమాట. మొత్తం మీద ఇది ఇల్లు అయితే ఇదనమాట. మనం ఇంట్లో ప్రజెంట్ ఎవరు లేరు. ఇప్పుడు ఈ ఇంటిని ఉంచేసి ఇంకొక ఇల్లు 2017లో కొత్తగా ప్లేస్ తీసుకొని ఆ ఇంటిని కూడా మీకు చూపిస్తాను. అదనమాట ఆ ఇల్లు కట్టేశారనమాట. ప్రజెంట్ 2017 ఇప్పుడు ఆయన వస్తే మాత్రం అక్కడ ఇక్కడ 2 ఇల్లు వాళ్ళే కాబట్టి ఇక్కడే ఉన్నాడు అనమాట. సో ఇదనమాట ఇల్లు. ఇప్పుడు కొత్తగా కట్టిన ఇంటికి వెళ్దాం మనం. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ టీమ్మేట్స్తో, ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ టీమ్మేట్స్తో కథలు కూడా ఇక్కడే ప్రిపేర్ చేసేవాడంట. సో ఆ విధంగా ఊరితో అనుబంధం అనేది ఎక్కువ ఉంది. వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు అయితేమి, అతను బేసిక్గానే ఈ డైలాగ్ రైటర్, ఈ కథకి అతను సొంతగా కథలు రాసుకునే ఇదన్నమాట అతనికి ఉంది. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూపించాం కదా పాత ఇంట్లో, ఆ ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు ఆ కథలు రాసుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పునుకోవాలంటే మళ్ళీ ఇదే ఇంటికి వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఉండటం కానీ, ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ హైదరాబాద్ సిటీలో కనుక ఇక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ రాసుకొని స్టోరీస్ బిల్డప్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అదనమాట ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కొత్త ఇంటికి అయితే రావడం జరిగిందనమాట. ఇదనమాట ఇల్లు. సో ఈ మధ్యనే 2017లో వీళ్ళు ఇక్కడ కట్టుకొని ఇల్లు ఇంటికి వచ్చారంట. యాక్చువల్గా వాళ్ళ మదరు ఫాదరు ఇక్కడే ఉన్నారంట. మొన్న ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వెళ్ళటం జరిగిందంట. అదే అనిల్ రావుపూడి గారి దగ్గరికి వాళ్ళకి ఏదో అక్కడికి రమ్మన్నట్టున్నారు. అక్కడికి వెళ్ళిపోతాం. మరి పండక్కి ఇక్కడ ఉంటారో లేదో తెలియదు కానీ మొత్తం మీద మరి అనిల్ రావుపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. మరి వాళ్ళ ఊరు వస్తారో లేదో మరి తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ మదర్ ఫాదర్ అయితే ఈ మధ్య అక్కడికి వెళ్ళారంట ఏదో పని మీద. వాళ్ళు ఉంటే కొంచెం మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడి కొంచెం ఆ ఫొటోస్ కానీ, ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఎలా ఉన్నారు చిన్నతనంలో, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని కూడా మనం అడిగేవాళ్ళం అనమాట. బట్ వాళ్ళు లేరనమాట. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఇల్లు అయితే ఇది చూడండి ఒకసారి. సో లాక్ చేసింది కాబట్టి మనం లోపలికి పోలేము, బయట నుంచి చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. మనకి మరి ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు అంటే మనకి బాగా గుర్తొచ్చేది మనకు తెలుసు. ఇటీవల వచ్చిన సినిమాలు ఒకటొకటి సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. పటాస్ కాడి నుంచి పటాస్ అయితేనేమి, తర్వాత వచ్చిన సుప్రీం అయితేనేమి, తర్వాత వచ్చిన రాజా ది గ్రేట్, తర్వాత ఈ విధంగా సర్లేరు నీకెవరు అని, మొన్న వచ్చిన రీసెంట్గా వచ్చిన భగవంత్ కేసరి అని, ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారన్నమాట వీళ్ళు బంపర్ హిట్ కొట్టడానికి. నాకు తెలిసి ఈ సినిమా అయితే వెంకటేష్ గారి కామెడీతో పొట్ట చెక్కలయ్యేటట్టుగా అంత కామెడీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి హోమ్ టూర్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.